సెకండ్కు 2 బాంబులు అంటే దాదాపుగా 100 బాంబులని ప్రతి 2 సెకండ్లకు ఒకటి చొప్పున దాడి చేస్తూ హెజ్బొల్లాపై కసి తీర్చుకుంది ఇజ్రాయెల్. హెజ్బొల్లా అధినేత నస్రల్లాను అంతమొందించేందుకు పక్కా స్కెచ్తో అటాక్ చేసింది. ఎక్కడున్నాడో పక్కాగా తెలుసుకొని రాకెట్లను వదిలింది. ఒకప్పుడు ఆ దేశ ప్రధాని నేతన్యాహును కూడా వ్యతిరేకించిన వాయుసేనే ఈ ఆపరేషన్ నిర్వహించింది. నేతన్యాహు న్యాయ సంస్కరణలను వ్యతిరేకిస్తూ వాయుసేనలోని ఓ స్క్వాడ్రన్ ఆందోళనకు దిగింది. గతేడాది అక్టోబర్ నుంచి హమాస్ పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే గతేడాది అక్టోబర్ 7న హమాస్ దాడితో స్క్వాడ్రన్ విధుల్లో చేరింది. ఇప్పుడు అదే విభాగం నస్రల్లాను మట్టుబెట్టింది. వాయుసేనకు చెందిన 69వ స్క్వాడ్రన్ ముద్దుగా హామర్స్ అని పిలుచుకుంటుంటారు. హడ్జెరిమ్ ఎయిర్ బేస్ కేంద్రంగా స్క్వాడ్రన్ పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. హెజ్బొల్లాను క్లోజ్ చేసేందుకు ఆపరేషన్ న్యూ ఆర్డర్ పేరిట పక్కా స్కెచ్ను ఆచరణలో పెట్టారు. ఇందుకోసం ఒక హడ్జెరిమ్ ఎయిర్ బేస్ కు కొత్త కమాండింగ్ అధికారిగా బ్రిగేడియర్ జనరల్ అచియంను లెబనాన్ను నియమించారు. ఇక గతంలో సిరియా లెబనాన్తో కఠినమైన ఆపరేషన్లను స్క్వాడ్రన్ చేసి చూపించింది. అనుకున్నట్లుగానే హెజ్బొల్లా అధినేత నస్రల్లాను అంతమొందించింది. ఆపరేషన్లో పాల్గొన్న వారిలో సగం మంది రిజర్వేరిస్టులే ఉన్నారంటగా తెలుస్తోంది. 25 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయసు వారు కూడా ఉన్నారు. హెజ్బొల్లా చీఫ్ నస్రల్లా ఎక్కడున్నాడో ఖచ్చితమైన లొకేషన్ను ఇరాన్కు చెందిన ఓ గుడాచారే ఇజ్రాయెల్కు అందించినట్టుగా తెలుస్తోంది. ఇక బీరూట్ శివారులోని హెజ్బొల్లా అండర్ గ్రౌండ్ హెడ్ క్వార్టర్స్లో నస్రల్లా ఉన్నాడని టాప్ కమాండర్లతో భేటీ అవుతున్నట్టుగా సమాచారం అందించాడు. దీంతో ఇజ్రాయెల్ నేరుగా ప్రధాన స్థావరంపై దాడి చేసి మొత్తం భవనాలను నేలమట్టం చేసింది. నస్రల్లాను హతం చేసేందుకు అమెరికా బాంబులను సైతం ఇజ్రాయెల్ ఉపయోగించుకుంది. غارات متجددة لطيران العدوان الإسرائيلي على مدينة الحديدة. هذه اللحظة غارات هستيرية متجددة لطيران العدوان مستهدفين حدا من الحزب. مستهدفين حدا من الحزب. مستهدفين حدا من الحزب. ఇజ్రాయెల్ వరుస దాడులతో హమాస్కి సంబంధించినటువంటి నేతని ఇప్పటికే అక్కడ మట్టుపెట్టడం చూసాం. మరోవైపు హెజ్బొల్లాపై వరుస దాడులు కూడా చేస్తోంది. హెజ్బొల్లా నేత ప్రస్తుతం కసి తీర్చుకుంటుంది. ఇజ్రాయెల్ హెజ్బొల్లాపై దాడి చేస్తూ హెజ్బొల్లా అధినేత నస్రల్లాను కూడా అంతమొందించేందుకు పక్కా స్కెచ్తో అటాక్ చేసింది. ఎక్కడున్నా కూడా ఆయన ఆచూకీని తెలుసుకొని రాకెట్లు వదిలింది. సెకండ్కి 2 రాకెట్లు అంటే ఆశయమాశయ విషయమేం కాదు. సుమారుగా ఒక నిమిషంలో 100కు పైగా రాకెట్లను ప్రయోగించింది. సో సెకండ్కు 2 బాంబులు వదలడం అంటే ఏ స్థాయిలో హెజ్బొల్లా పైన పెద్దగా ఇజ్రాయెల్ దాడికి యత్నించిందనే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒకప్పుడు ఆ దేశ ప్రధాని నేతన్యాహును కూడా వ్యతిరేకించిన వాయుసేన ఈ ఆపరేషన్ వహించినట్టు తెలుస్తోంది. సో ఇక నేతన్యాహు న్యాయ సంఘర్షణలను వ్యతిరేకిస్తూ వాయుసేనలోని ఓ స్క్వాడ్రన్ ఆందోళనకు దిగింది. గతేడాది అక్టోబర్ నుంచి హమాస్ పైన ఇజ్రాయెల్ విరుచుకుపడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే గతేడాది అక్టోబర్లో 7న హమాస్ దాడితో స్క్వాడ్రన్ విధుల్లో చేరింది. ఇప్పుడు అదే విభాగం నస్రల్లాను మట్టుబెట్టింది.
ఏకంగా ఇజ్రాయెల్ తన ప్రతీకారం తీర్చుకోవడం కోసం ప్రత్యేకంగా ఒక స్క్వాడ్రన్ కూడా మొదలుపెట్టింది. ఇప్పుడు అదే స్క్వాడ్రన్ హెజ్బోల్లా నేత నస్రల్లాపై కూడా ఉక్కుపాదం మోపుతూ మట్టుబెట్టిన పరిస్థితి కనబడుతోంది. ఇక వాయుసేనకు చెందినటువంటి 69వ స్క్వాడ్రన్ను ముద్దుగా హామర్స్ అని పిలుస్తారు. హడ్జరిమ్ ఎయిర్ బేసిన్ కేంద్రంగా స్క్వాడ్రన్ పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక హెజ్బోల్లాను క్లోజ్ చేసేందుకు ఆపరేషన్ న్యూ ఆర్జర్ పేరిట పక్కాగా స్కెచ్ ఆచరణలు పెట్టారు. అందుకు హెడ్జరిమ్ ఎయిర్ బేసిన్ కు కొత్త కమాండింగ్ అధికారిగా బ్రిగేడియర్ జనరల్ అచియంను లెబెనిన్ నియమించారు. ఇక గతంలో సిరియా, లెబనాన్లో కఠినమైన ఆపరేషన్లు కూడా స్క్వాడ్రన్ చేసి చూపించింది. అనుకున్నట్లుగానే హెజ్బోల్లా అధినేత నస్రల్లాను అంతమొందించింది. ఇక హెజ్బుల్లా అధినేత నస్రల్లాను అందమొందించే విషయంలో ఈ ఆపరేషన్లో పాల్గొన్న వారు సగం మంది కూడా రిజర్విస్ట్లే ఉన్నారట. 25 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయసున్న వారు ఇందులో పాల్గొన్నారట. ఏకంగా నస్రల్లాని అంతమొందించేందుకు ఇజ్రాయెల్ ప్రత్యేకంగా ఒక స్క్వాడ్రన్ కూడా ఏర్పాటు చేసింది. ఈ స్క్వాడ్రన్కి ప్రత్యేక అధికారి నియమించింది. అందులో పాల్గొన్న వారిలో సుమారుగా 25 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయసు వారు ఉన్నారట. దీని అందరికి కూడా ఒక రిజర్విస్ట్లే పాల్గొన్నట్టుగా చాలా క్లియర్గా తెలుస్తోంది. హెజ్బోల్లా చీఫ్ నస్రల్లా ఎక్కడున్నాడో ఖచ్చితమైన లొకేషన్ను ఇరాన్కు చెందిన ఓ గుడాచారే ఇజ్రాయెల్కు అందించినట్టు తెలుస్తోంది. సో బీరుట్ శివారులో హెజ్బోల్లా అండర్ గ్రౌండ్ హెడ్ క్వార్టర్స్లో నస్రల్లా ఉన్నాడని టాప్ కమాండర్లతో భేటీ అవుతున్నట్టుగా సమాచారం ఇజ్రాయెల్కి అందించిన వ్యక్తి కూడా ఇరాన్ మద్దతుదారుడైనట్టు. అంటే లోపాయికారంగా తనలో ఉన్నటువంటి ఒక వ్యక్తే బయటికి సమాచారం ఇచ్చారు. దీంతో తమ నేతనే హతమార్చారు ఇజ్రాయెల్కి సంబంధించిన వ్యక్తులు. సో హజ్బుల్లాకు సంబంధించినటువంటి అధినేత నస్రల్లాకు ఎక్కడున్నారనే సమాచారాన్ని ఇరాన్కు సంబంధించిన గుడాచారం అందిస్తే ఇజ్రాయెల్ అక్కడ వ్యక్తి ఉన్న చోటుకి సెకండ్కి 2 బాంబుల చొప్పున 1 నిమిషానికి 100కు పైగా బాంబులని అక్కడ రాకెట్లను వదిలి హతమార్చింది నస్రల్లాను. అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.